ఫోటో మేడం డాక్టర్ జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ జయనాథ్ రెడ్డి గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధిని మంత్రంగా 5 నెలల్లోనే మనం చెప్పిన మాట పూర్తి చేసి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిధులు కేటాయించిన రోజు మళ్ళా ఈరోజు యేసుప్రభు ఉద్యోగులతో నేను ఎమ్మెల్యే మేము ఏదైతే ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ ఈ గుంతల్లో కూర్చొని ధర్నా చేశామో అదే గుంతల్లో ఈరోజు మళ్ళీ రోడ్డు వేసి ఈ రోడ్డు మీద మళ్ళీ నడిచి వస్తామని చెప్పాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ నరకయాత్ర అనుభవించారు 5 ఏళ్ళు. నేను ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేసుకొని పెట్టి ఓడిపోతే 5 ఏళ్ళు మేము చేసామని చెప్పి కనీసం రోడ్డే లేదు. కాబట్టి మళ్ళీ దేవుడు చాలా గొప్పవాడు. ఎవరి చేతుల మీద ఆ యేసు ప్రభువుకి అదే రకంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు. కూటమి అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారు, అదే రకంగా బీజేపీ నాయకులు మేమందరం కూడా ధర్నా చేయడం జరిగింది. నేను ఇదే స్పాట్లో ఈరోజు గర్వంగా చెబుతున్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజుల్లో వాళ్ళు చెప్పినట్టు కేవలం స్కూళ్లకు రంగులు కొట్టి ఏదో చేసేసాం గొప్పలని చెప్పుకున్న ఆ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి వచ్చేలాగా పక్కన పెట్టడం జరిగింది. నాడు నేడంటే ఇది నాడు నేడు అభివృద్ధి. నాడు ఆ రోజు నరకయాతన ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి చర్చి దగ్గర నుంచి అక్కడ వరకు గుంతలు 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 గుంతలుగా మేము ధర్నాలు చేసిన తర్వాత ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్డుని మీరు ఆశీర్వదించిన తర్వాత 5 నెలలకే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రోడ్ వేసి ఇటు జనసేన ఇన్ఛార్జ్ గారు, నేను ఎమ్మెల్యేగా, అదే రకంగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మేమందరం గర్వంగా ఈరోజు నడిచొచ్చి ఈ రోడ్డు మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆనందాలు చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు చూస్తున్నారు, రోజా పూలు తెచ్చి మా చేతికి ఇస్తున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన పాలన, ఈ రోజు జరుగుతున్న పాలన, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు పోవాలని చెప్పి దాంట్లో భాగంగా ఎమ్మిగనూరులో ఒక పెద్ద ఛాలెంజ్ అయినటువంటి రోడ్డు గత 5 ఏళ్లు బీరాలు బలికి ఏమాత్రం జరిగిన రోడ్డుని ఇప్పుడు కనిపిస్తున్న ఈ రోడ్డు కానీ, అదే రకంగా కొంచెం ముందు ఎక్స్టెన్షన్ ఉంది, ఆ రోడ్డు కూడా నేను గర్వంగా చెబుతా. గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేశారు, మళ్ళీ ఈరోజు బివి మోహన్ రెడ్డి కొడుకు వస్తేనే రోడ్లు వచ్చేదనే విధంగా ఖచ్చితంగా ఆ రోడ్లను కూడా పూర్తి చేస్తాం. ఇటు దేశము రాష్ట్రంలో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చారు. వారి రుణం తీర్చుకునే విధంగా ఈ కార్యక్రమాలను జరుపుతామని తెలియజేస్తారు. గతంలో మనం ప్రభుత్వం మాటలు తప్ప ఎటువంటి చేతల రూపకంగా చేసినటువంటి పరిస్థితులు లేవని ప్రజలు వారిని ఇంటికి పంపించిన వెంటనే జయనాశ్వర రెడ్డి గారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గెలిచిన 5 నెలల్లోనే ఈ మొట్టమొదటిసారిగా ఈ రోడ్ ఓపెనింగ్ వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోడ్ ఓపెనింగ్, గతంలో మేము అందరం కూడా ఇక్కడ ఈ ధర్నా ఏర్పాటు చేసి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. ఆ రోజే జయనాశ్వర రెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, నేను ఎప్పుడైతే ఎలక్షన్ లో గెలిచిన వెంటనే ఈ రోడ్ ని నిర్మిస్తాను, ఖచ్చితంగా ఇదే రోడ్ మీద మేము నడుచుకుంటూ వస్తామని ఆనాడు ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చినట్టుగానే, మాట ఇచ్చిన ప్రకారంగానే ఈ రోజు ఈ రోడ్డు వేసి అదే రోడ్డు మీద ఈ నడక చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మాటల్లో కాదు, మేము చేతల్లో చూపిస్తామని ఉమ్మడి కూటమి ప్రభుత్వం చూపిస్తుందని మరోసారి మన ఎమ్మినూరు జయనాశ్వర రెడ్డి గారు ప్రూవ్ చేసినందుకు ముందుగా కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.